రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులు పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవ్యులందరికీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు త్వరలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్న సమయంలో మీరు పుట్టం పురుషోత్తమరావు గారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరుతో ఒక సంవత్సరం క్రితము 8 కులాలను కలపాలనే ప్రయత్నంను నేను అడ్డుకున్నాను. దాని తర్వాత కూడా నీవు 8 కులాల ఓట్లు వేయించుకొని నీవు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నేను ఏ రోజు కూడా నువ్వు 8 కులాలకు అధ్యక్షుడివి, అష్టసెమ్మ అని ఈరోజు మా మనోహర్ పేరు పెట్టినాడు. 8 కులాలంటే అష్టసెమ్మ కులాలకు అధ్యక్షుడు అని చాలా బాగుంది పేరు. మరి ఆ పేరును నిజంగానే కాదనుకున్నట్టయితే నీ సంవత్సర కాలం టైం ఇచ్చినాము. ఈ సంవత్సర కాలంలో నీతో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కలిసి కొండ దేవన్న గారు మరి మనంతా 90% యూనిట్గా వచ్చినాము. మరి ఒక 10% యూనిట్గా వచ్చే సమయంలో ఈ పరిస్థితి అనిశ్చితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా కూడా మనము మంచిగా చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ప్రయత్నం చేయలేదు, నాతో మాట్లాడలేదు. తర్వాత నేను అందరూ కూడా ఏదైతే 2018లో మున్నూరు కాపు తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అనే నామకరణ రావాలని 2018లో రిజిస్ట్రేషన్ చేయించినాను. దాని తర్వాత మన ఉన్న బీసీ మంత్రి వర్యులు అప్పుడు గంగుల కమలాకర్ గారు, వజ్రాజ రవిచంద్ర గారు అప్పుడు ఎంపీ కాలేదు. వారు కులం కొట్టాలని ఈరోజు వారు ఎంపీ అయినారు. ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పుడు మనకు అందరం ఒక యూనిట్గా ఉంటే మనకు పథకాల రూపంలో 1000 మినిస్టర్ క్వార్టర్లు అందరు పిలిపించి అన్ని కులాలు అన్ని సంఘాలు కలపాలనుకున్నారు. కాచిగూడ కానీ ఇంకా యువత కానీ ఎండిఎఫ్ కానీ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అన్నీ కూడా కలపాలనుకున్నారు. వారి ప్రయత్నం అనేది సఫలము కాలేదు, విఫలమైంది. కానీ నేను ఆ రోజు అయ్యప్ప దీక్షలో ఉండి ఒక మాట మీద మీ అందరి నమ్మకం మీద కులమంతా యూనిట్ కావాలని ఆ రోజు 2018లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘాన్ని మీతోని మెర్జై మరి 5 సంవత్సరాలు కూడా కష్టపడి మరి 2 సంవత్సరాల వరకు కన్వీనర్గా అవకాశం ఇచ్చి తర్వాత 3 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు నేను ఎప్పటిలాగా పనిచేస్తూ అన్ని గ్రామాల్లో అప్పుడు ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు కమిటీలు ఉంటే 33 జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో అందరిని ఒక యూనిట్గా తీసుకువచ్చి మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని కొట్లాడి పోరాటం చేసి అప్పుడు జోగురామన్న గారి దగ్గర నుండి గంగుల కమలాకర్ అన్న గారి దగ్గర వరకు కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ మనకు ఒక 5,000 కోట్లు రావాలి, మనకు నిధులు కావాలని పోరాటం చేస్తూ మరి అప్పుడు ఆత్మగౌరవ భవనానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇస్తామంటే మరి అందరి ఎమ్మెల్యేలు గడప గడప దొక్కి 5 ఎకరాల భూమి ఈరోజు 1000 కోట్ల ఆస్తిని సాధించి దాని ఒక భూమి పూజ చేసి దానికి ఒక 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఫండ్, కమలాకర్ గారు అన్నగారు 10 కోట్ల రూపాయల ఫండ్ సీఎం ఫండ్ ఇప్పిస్తానని సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా డొనేషన్ కూడా ఎట్లా వస్తాయని రాపించి మీకు బాధ్యతగా మీరు చెప్తే కొండదేవన్న గారు ఈ ట్రస్టులో ఉంటే మాకు కొండదేవన్నకే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక నిత్యాన్న సత్రం కట్టిండు, ఒక చిరంజీవిని తీసుకొచ్చిండు, ఒక 25,000 మందితో ఒక మీటింగ్ పెట్టిండు. ఇక్కడనే మీ స్వార్థం కొద్దీ ఆ రోజు నన్ను ట్రస్ట్ నుండి మీరు తప్పించి ఆ ట్రస్ట్ను మీరు దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు కూడా మా నందికిషన్ అన్న గారు అడిగినట్టు ఎక్కడేస్తే గొంగలు అక్కడనే ఉంది. ఇప్పటివరకు కూడా 6 టవర్లు కట్టుడు కాదు కదా, 6 పిల్లర్లు కూడా మీరు వేయలేకపోయినారు, 5 కోట్ల రూపాయలు కూడా తీసుకోలేకపోయినారు. ఆ పరిస్థితిలో ఈరోజు మన కులం అంతా ఉంది. మరి మీరు ఏదైతే లాస్ట్ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు పోదామనుకున్న సమయంలో మళ్ళీ ఒక వంతు రామ్మోహన్ గారు గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టినారు. ఆ రోజు అందరూ ఎంతమంది పాల్గొన్నారు ఇవన్నీ కూడా కమలాకర్ అన్న గారు తెలుసు, రవిచంద్ర గారు తెలుసు, ప్రతి ఒక్క రాజకీయంగా ఉన్న ప్రజాప్రతినిధులందరూ తెలుసు. మరి ఏ రోజు కూడా మీరు కొండదేవన్న గారు ఎందుకు 8 కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏ రోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేయకపోగా మీరు ఏదైతే ఆ 8 కులాలు కలపాలనుకునే ఉద్దేశం ఉన్న వ్యక్తిని మీరు ఒక అధ్యక్షుడిగా వేసి కులం మీద వదిలి మరి ఈరోజు సంవత్సర కాలం అయిందని సంబరాలు చేసుకోవడానికి వేములవాడకు వస్తామని మా ఎమ్మెల్యే వేములవాడ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు మా మున్నూరు కాపుల బంధువు మరి వారి దగ్గరికి వెళ్ళి మాకు భోజనం పెట్టండి, మాకు హాలు ఇవ్వండి అని మీరు అడుక్కొని మరి ఈరోజు ఇక్కడ వేములవాడకు వచ్చి
మీరు చేసే ఘనకార్యం ఏందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం అనేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపు పటేల్స్ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు 1,00,000 నుంచి 1,50,000 ఓట్లతో ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఎలక్షన్స్ అయ్యే విధంగా ముందడుకు పోయేటువంటి తరుణంలో మా కులానికి సంబంధించిన వాడా మా కులం కానివాడా అనేది ఒక ప్రశ్నార్థకం ఉన్నటువంటి పుట్టా పురుషోత్తం గారు ఈరోజు రేపటి రోజున వేములవాడలో సభ నిర్వహించే విషయాన్ని మేము తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. ఎందుకంటే పుట్టాన్ పురుషోత్తం గారు, మీరు మున్నూరు కాపు రాష్ట్ర నాయకులని చెప్పుకునే మీరు ఈరోజు కులం కోసం ఏం పని చేశారని ఏం చేశారని ఇలా మీరు సభ పెట్టడానికి వస్తూ ఉన్నారని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో 18% ఉన్నటువంటి మున్నూరు కాపులను 12%గా ప్రభుత్వం చూపిస్తే కనీసం నోరు మెదపని నువ్వు ఈరోజు కులం గురించి మాట్లాడేటువంటి ఎటువంటి నైతికత లేదని చెప్పి చెప్తా ఉన్నాం. దాంతోపాటుగా గత ప్రభుత్వం మునుకుర కులానికి 5 ఎకరాల భూమి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. దాని మీద కనీసం స్పందించవు. ఈరోజు ఐక్యంగా ఉన్నటువంటి కులాన్ని, ఈరోజు ఒక ఐక్యతగా వచ్చినటువంటి కులాన్ని నువ్వు సభలు సమావేశం పేరిట విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి నీకు గూటుగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే నువ్వు మున్నూరు కాపు కులానికి సంబంధించిన వాడివా కాదా అదే పెద్ద ప్రశ్నార్థకం. ఒకవేళ నువ్వు సమావేశం నిర్వహిస్తే నువ్వు నకిలీ మున్నూరు కాపు కాబట్టి నీ సమావేశానికి వచ్చే వాళ్ళందరూ కూడా నకిలీ మున్నూరు కాపు అవుతారు కాబట్టి ఈరోజు యావత్ మున్నూరు కాపు సమాజం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మున్నూరు కాపు కులం కోసం పుట్టాన్ పురుషోత్తం రెడ్డి ఎక్కడన్నా ఈసమెంత ఎత్తైనా పనిచేశాడా ఈరోజు మున్నూరు కాపు ప్రజలందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ పిచ్చి ప్రేలాపనలు చేసి ఈ పిచ్చి చాష్టలు చేస్తే ఊరుకునే లేదు. ఖచ్చితంగా ఎదురుతిరుగుతాం. ఈ యొక్క సభను మున్నూరు కాపులకు వ్యతిరేకంగా ఈ యొక్క సభ నిర్వహిస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పేసి చెప్తా ఉన్నాం.